మహబూబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెం గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. శ్రీ వేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠాపన కార్యక్రమంలో గందరగోళం నెలకొని కార్యక్రమం అర్ధాంతరంగా నిలిచిపోయింది. ఆలయ అభివృద్ధిలో భాగంగా ధ్వజస్తంభం పునఃప్రతిష్ఠాపన కోసం ఎన్ఆర్ఐ ప్రమీల 10 లక్షల రూపాయలు ఇచ్చింది. అయితే స్థానిక ఎమ్మెల్యే కోరం కనకయ్యకు ఆహ్వానం ఎందుకు ఇవ్వలేదంటూ ఆయన అనుచరులు రెచ్చిపోయారు. తమ నాయకుడు లేకుండా కార్యక్రమం నిర్వహించొద్దంటూ అడ్డుకున్నారు. దైవ కార్యాన్ని ఇలా ఆపడం ఊరికి అయిష్టం అంటున్నారు గ్రామస్తులు. ముహూర్తం నిర్ణయించిన దాని ప్రకారం ఈ నెల 28వ తారీఖు బుధవారం నాడు ఉదయం 11:15 ముహూర్తం నిర్ణయించుకున్నాము. కావున ఆ ముహూర్తానికి మా తరపు నుండి సరే రాజకీయ జోక్యం పక్కన పెడితే ఒక బ్రాహ్మణుడిగా అర్చకులుడిగా ఒక ప్రజాపతిగా ఆ ఎమ్మెల్యే గారిని అడుగుతున్నాము. సార్ మీరు రండి, ఈ కార్యక్రమాన్ని అందరినీ వదిలేసేసి మాతో సహకరించండి. ఈ యొక్క ధ్వజస్తంభ ప్రతిష్ట నిర్విఘ్నంగా పూర్తి చేయండి. అలాగే ఈ యొక్క కార్యక్రమం మీ చేతుల మీదుగా చేస్తే ఎప్పటికీ కూడా చరిత్రలో మీ పేరు ఎప్పటికీ నిలిచిపోతుంది. కావున ఈ కార్యక్రమం అర్థంతంగా ఆగిపోయింది. ఎందుకంటే మనకు తదుపరి ముహూర్తాలు లేవు, అవకాశం లేదు. ఎందుకంటే చివరి ముహూర్తం భాద్రపద శూన్యమాసం, మరి వెంటనే ఆశ్వీజ మాసంలో బ్రహ్మోత్సవాలు కాబట్టి ఒకవేళ ఈ ప్రతిష్ట జరగకపోతే మనం బ్రహ్మోత్సవాలనే ఆపే పరిస్థితి ఎదురవుతుంది. కనుక అటువంటి పరిస్థితి కేవలం ఒక వేరే విషయంలో వచ్చిందని మాత్రం రానియకుండా దయచేసి ఇప్పుడు మాతో సహకరించండి అని ఎమ్మెల్యే గారికి విన్నవిస్తున్నాము. మీరు దయచేసి ఈ నెల 28వ తారీఖు నాడు ప్రతిష్ట ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మా అర్చకులందరి తరఫు నుండి మీకు విన్నవిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని అర్చకుల తరఫు నుంచి మనం చేస్తున్నాం.